చిన్న స్వామి వేదికగా జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పైన ఆర్సీబీ బ్యాట్స్మెన్ బీభత్సం సృష్టించారు. ఎస్ఆర్హెచ్ సెట్ చేసిన 202 టార్గెట్ ని కేవలం 15.4 ఓవర్స్ లోనే చేశారు. అసలు ఆర్సీబీ బ్యాటర్స్ మ్యాచ్ ని వన్ సైడ్ చేసేశారు. ఎస్పెషల్లీ నంబర్ 3 లో వచ్చిన డేవిడ్ పడిక్కల్ అవుట్ ఆఫ్ సిలబస్ లో రెచ్చిపోయాడు. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ చూస్ చేసుకుంది. మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఎస్ఆర్హెచ్ కి షాక్ మీద షాకులు తగిలాయి. పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ డాఫీ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ని భయపెట్టేసింది. ఇక ఎస్ఆర్హెచ్ పని అయిపోయినట్టే అనుకునే టైంకి ఎంటర్ అయ్యాడు వాళ్ళ కెప్టెన్ ఇషాన్ కిషన్. వాట్ ఏ మ్యాన్! తను జస్ట్ బ్యాటింగ్ చేయలేదు, మ్యాచ్ ని కంప్లీట్ గా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తనకి తోడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ కలవడంతో గ్రౌండ్స్ మొత్తం కూడా బౌండరీల వర్షం కురిసింది. ఇక చివర్లో అనికేత్ వర్మ కూడా వచ్చి మరోసారి బౌండరీల వర్షం కురిపించారు. దీంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ 201 చేరుకుంది. అయితే ఆర్సీబీ బౌలర్స్ లో జాకెబ్ డఫీ 4 ఓవర్స్ లో కేవలం 22 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. సిఫర్ కూడా 54 రన్స్ ఇచ్చినప్పటికీ 3 వికెట్స్ తీశాడు. ఇక మిగిలిన బౌలర్స్ లో భూవీ, అభినందన్ సింగ్, సూర్య శర్మ చెరో 1 వికెట్ తీశారు. ఇక ఆర్సీబీ చేసి స్టార్ట్ చేసింది. బట్ వాళ్ళకి ఒక భయం వెంటాడుతుంది. గతంలో ఎస్ఆర్హెచ్ పై 190+ టార్గెట్ చేస్లో 6 సార్లకు గాను ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు. ఇక 202 రన్స్ చేసి స్టార్ట్ చేసిన ఆర్సీబీ చేసి ఎలా చేస్తుందా అని అనుకుంటే లిటరల్లీ మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసారు. ఎస్పెషల్లీ సెకండ్ ఓవర్ లో పిల్సాల్ట్ వికెట్ పడ్డాక ఒక అతను వచ్చారు. మ్యాచ్ లో అవుట్ ఆఫ్ సిలబస్ లో రెచ్చిపోయారు. తానే డేవిడ్ పడిక్కల్. లిటరల్లీ మ్యాచ్ ని ఆర్సీబీ అకౌంట్ లో వేసేసారు. జస్ట్ 26 బాల్స్ లోనే 61 రన్స్ అంటే మామూలు మాటలా? ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ కూడా సునామీ లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మధ్యలో ఎస్ఆర్హెచ్ వెంటనే 2 వికెట్స్ తీసి కాస్త ఫామ్ లోకి వచ్చినప్పటికీ మ్యాచ్ అయితే చేయి జారిపోయే సిచ్యువేషన్ లో ఉంది. సో చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ కంఫర్టబుల్ గా తన 50 ని కంప్లీట్ చేసుకొని మ్యాచ్ ని గెలిపించాడు. దీంతో మరోసారి చేస్ మాస్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు విరాట్ కోహ్లీ. లిటరల్లీ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ లో ప్యాట్ కమిన్స్ లేని లోటు క్లియర్ గా కనిపించింది. బౌలర్స్ అయితే తేలిపోయారు. మధ్యలో ఇంపాక్ట్ ప్లేయర్ కాస్త ఇంపాక్ట్ చూపించినా అది వర్కౌట్ అవ్వలేదు. సో దీంతో ఆర్సీబీ 15.4 ఓవర్స్ లోనే ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్ లో అయినా బోని కొడుతుందంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.